ఈరోజు మీకొక స్టోరీ చెప్తా. అది చదువు విలువ తెలియని పిల్లల గురించి. మరి స్టోరీలోకి వెళ్దామా? ఒకరోజు తల్లి పిల్లలతో ఇలా అంటుంది. ఒరేయ్ పిల్లలు, మీరు బాగా చదువుకోండి. మీకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. మీకోసం ఎంత కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటాను అని చెప్పింది. కొన్ని రోజులు పిల్లలు బాగానే చదివారు. తర్వాత వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పోయి, ఆటల మీద, సావాసాల మీద శ్రద్ధ పెరిగింది. ఆ తల్లి ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్లలు తన తల్లి మాట వినడం లేదు. ఆ తల్లి చాలా బాధపడింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. వీళ్ళు ఇంకా చదవరు. వీళ్ళ చేత పని చేయించాలని నిర్ణయించుకుంది. ఒకరికేమో బర్రెలు, మరొకరికేమో గొర్రెలు కొనిచ్చింది. ఆ పిల్లలు ఆ గొర్రెలను, బర్రెలను మేపుకుంటూ కొన్ని రోజులు గడిచింది. మొదట్లో వాళ్ళకి ఆ గొర్రెలను, బర్రెలను మేపడం చాలా సరదాగుండేది. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత తన తోటి పిల్లలు పండగలకి కొత్త బట్టలు వేసుకొని పిల్లలతో ఆడుకుంటూ ఇంటి దగ్గర తమ తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ చక్కగా ఉండేవాళ్ళు. ఈ పిల్లలు మాత్రం మురికి బట్టలతో ఎండకు వెళ్ళి నల్లగా అయిపోయి పేడ కంపుతో ఒక రోజు కూడా సెలవు లేకుండా పనిచేసేవారు. కొంత వయసు వచ్చేసరికి తమ తోటి పిల్లల్ని చూసి ఇలా అనుకున్నారు. అరే, మనతో పాటు ఉన్న పిల్లలేమో మంచి మంచి బట్టలు వేసుకొని కోరిన తిండి తింటూ వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. మరి ఈ రోజు స్టోరీ అయితే ఇంతే. మిగతాది రేపు చెప్తానే. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.